హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. షేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్ లోని 5 పబ్లపై రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో టెస్టులు నిర్వహించారు. అయితే కోరం క్లబ్, జేబీ లోన్ పబ్బుల్లో 4గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నగేష్, శ్రీకాకుళంకి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేట్కు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీంలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. షేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్ లోని 5 పబ్బులపై రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తో టెస్టులు నిర్వహించారు. అయితే వారిలో కోరం క్లబ్, జేబీ లోన్ పబ్బుల్లో 4గురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. లైవ్ లో రవి. ఉదయశ్రీ, హైదరాబాద్ అండ్ సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బార్లు, పబ్ అండ్ రెస్టారెంట్లో నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి బేబీలోన్ పబ్తో పాటు అటు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి షేర్లింగంపల్లి, నాలెడ్ సిటీలో ఉన్న కోరం క్లబ్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ 2 పబ్బుల్లో 4గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే మొత్తం 5 పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. 5 పబ్బులకు సంబంధించి 33 మంది కస్టమర్లకు డ్రగ్ డిటెక్షన్ టెస్టుల ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహించగా మొత్తం 4గురికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో షేర్లింగంపల్లి, నాలెడ్ సిటీలో ఉన్నటువంటి కోరం క్లబ్లో మొత్తం 7 మందికి టెస్టులు నిర్వహిస్తే అందులో 2కి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బేబీలోన్ పబ్ ను చూస్తున్నాం. ఇక్కడ మొత్తం 12 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా ఇందులో 2కి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళలో వరంగల్ కు చెందినటువంటి చిన్న నగేష్, అదేవిధంగా శ్రీకాకుళంకు చెందిన నార్త్ రవికుమార్, హైదరాబాద్ లోకల్ ముసాపేటకు చెందినటువంటి కేశవరావు, అదేవిధంగా చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీం ఉన్నట్లుగా తెలుస్తోంది. 4గురిపైన పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పబ్లకు వెళ్లేటటువంటి కస్టమర్లకు అటు డ్రగ్స్ కానీ, గంజాయి కానీ అందజేయకూడదు, అసలు సప్లై చేయకూడదు అని చెప్పి డ్రగ్ తీసుకొని లేదంటే బయట ప్రాంతాల్లో డ్రగ్ లేదా గంజాయిను తీసుకొని పబ్లలోకి వస్తున్నటువంటి కస్టమర్లకు కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇటీవల టెస్టులు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం 5 పబ్బుల్లో టెస్టులు నిర్వహిస్తే అందులో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బేబీలోన్ పబ్తో పాటు షేర్లింగంపల్లి, నాలెడ్ సిటీలో ఉన్నటువంటి పబ్లో కూడా టెస్టులు నిర్వహిస్తే అక్కడ ఒక 2కి, ఇక్కడ ఒక 2కి, అంటే మొత్తం 4గురికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కస్టమర్లు డ్రగ్స్ లేదా గంజాయి తీసుకొని పట్టుబడినా సరే పబ్ల పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి. సో ప్రస్తుతానికి షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కోరా పబ్తో పాటు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బేబీలోన్ పబ్ పైన కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. వీటిని సీజ్ చేస్తామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయ్ రవి, సాధారణంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న దాడులా, లేకపోతే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ పబ్లపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి వీళ్ళకి సంబంధించి డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అందడంతో ఈ దాడులు జరిగాయి అనుకోవచ్చా? లేదు, రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే గత కొన్ని రోజులుగా కేవలం వీకెండ్ లో మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇప్పుడు ఏకంగా ఫ్రైడే కూడా నిర్వహించారు. శని, ఆదివారాల్లో మాత్రమే ఈ టెస్టులు నిర్వహించేటటువంటి వాళ్ళు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కానీ ఇప్పుడు నిన్న ఫ్రైడే అయినప్పటికీ కూడా తనిఖీలు నిర్వహించారు. ఇది డ్రగ్ కంట్రోల్ అధికారులు రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా జరిపినటువంటివి. ఇప్పటికే చాలా పట్టుగా అటు సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ తో పాటు రాచకొండ పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో నడుపుతున్నటువంటి పబ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సో రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే టెస్టులు నిర్వహించగా 4గురికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ పట్టుబడినటువంటి 4గురిని కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు అందజేస్తే ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.